అందరికీ నమస్కారం అండి. నా పేరు సింధూర. వెల్కమ్ టు అమెరికాలో నానుకుట్టి ఛానల్. ఇవాళ మనం పావు బజీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 2 క్యాప్సికమ్స్, 4 టమాటాలు, 1 ఆనియన్, 4 బంగాళదుంపలు సగానికి కట్ చేసి ఉడికించి పెట్టుకున్నానండి. అండ్ అరకప్పు బఠానీ, నేను ఇక్కడ ఫ్రోజన్వి తీసుకొని ఉడికించి పెట్టుకున్నాను. 6 పావు బజీ పీసెస్ అండి. పావు బజీ చేయడానికి మనకి మెయిన్గా ఒక ఇంగ్రీడియంట్ కావాలి, అదే పావు బజీ మసాలా. నేను ఇక్కడ MTR పావు బజీ మసాలా తీసుకుంటున్నాను. అండ్ ఈ మొత్తం ప్రాసెస్ మొత్తానికి ఒక స్టిక్ అన్సాల్టెడ్ బటర్ కావాలి, ఉప్పు తగినంత, కారం తగినంత, 2 టీ స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ 1 టీ స్పూన్ కసూరి మేతి, కొంచెం కొత్తిమీర. ముందుగా మనం టమాటాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. పావు బజీ కర్రీ అనేది మనం ఓన్లీ పావుతోనే తినాల్సిన అవసరం లేదండి. మనం చక్కగా చపాతీల్లో కూడా ఈజీగా చేసుకొని తినచ్చు. అండ్ తర్వాత ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను చూడండి, సన్నగా కట్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు సగం మనం కర్రీ కోసం వాడతాం, మిగతా సగం మనం పావు బజీలో సైడ్ సర్వ్ చేసుకోవడానికి వాడతాం. తర్వాత క్యాప్సికమ్స్ కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు మొత్తాన్ని వేసుకోవాలి. ఈ విధంగా క్యాప్సికమ్ ముక్కలన్నిటినీ వేసుకున్న తర్వాత మనం 1/2 కప్ ఆఫ్ వాటర్ని పోసుకోవాలండి. ఈ విధంగా మనం వాటర్ని పోసుకోవడం వల్ల క్యాప్సికమ్ అనేది ఫాస్ట్గా కుక్ అవ్వడానికి మనకి సహాయపడుతుందండి. సో ఎందుకంటే ఈ రెసిపీలో మాత్రం ఎక్కువ ఆయిల్ అస్సలు పట్టదు. సో చాలా హెల్దీ కూడా, ఎందుకంటే మనం బటర్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. సో ఈ విధంగా మనం 1 మినిట్ ఉడికించుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటాలు, ఆ టమాటాలను కూడా ఈ విధంగా వేసేసుకోవాలి. ఈ టమాటాలు వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోవాలండి. మనం ఆ టమాటాలని కొంచెం ప్రెస్ చేస్తూ గనక కలిపినట్టయితే గనక టమాటాల నుంచి వచ్చిన జ్యూస్తో మొత్తం చక్కగా సమానంగా ఉడుకుతుంది. తర్వాత మనం ఉడికించుకున్నాం కదా బంగాళదుంప, అవన్నీ స్మాష్ చేస్తూ ఈ విధంగా వేసేసుకోవాలి. ఆ తర్వాత ఉడికించుకు పెట్టుకున్న బఠానీలు కూడా వేసేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత పసుపు కొంచెం చిటికెడు వేస్తున్నాను. నెక్స్ట్ కారం 1 స్పూన్ వేస్తున్నానండి. ఈ విధంగా మొత్తం అన్ని స్పైసెస్ కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి. సో అలా ప్రెస్ చేస్తూ కలపడం వల్ల అన్ని ముక్కలు అనేవి ఐడెంటిఫై అవ్వకుండా ఉండే విధంగా మనం ఉడికించుకోవాలి. సో అలా కలుపుతూ ఉంటే కనుక అన్నీ సమానంగా చక్కగా ఉడికి టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా మనం ఇప్పుడు చక్కగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు దీనిలో మనం వాటర్ యాడ్ చేస్తున్నామండి. నేను ఇక్కడ 1 కప్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం చక్కగా ఒకసారి మళ్ళీ కలిపేసుకొని, ఎందుకంటే వాటర్ పోసాం కదండి, అవంతా ఆ వాటర్ చుట్టూతా స్ప్రెడ్ అవ్వాలి, లేకపోతే కనుక అడుగంటేస్తుంది మనకి. ఎందుకంటే మనం ఆయిల్ కూడా యూజ్ చేయలేదు కదా, సో అందుకని అడుగంటేస్తుంది. సో ఇది చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం ఏమీ ఆయిల్ యూజ్ చేయకుండానే ఈ విధంగా ఉడికించుకోవాలి. సో ఇప్పుడు నేను చూడండి మూత పెడుతున్నాను. మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా మరుగుతున్న టైంలో మనం 1
టీ స్పూన్ బటర్ని వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 2 minutes పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా బటర్ అంతా మెల్ట్ అయ్యే స్టేజ్లో మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను మిక్స్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకి ఇంకా వెజిటబుల్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో పావ్ బజీకి ఏంటంటే మెయిన్గా వెజిటబుల్స్ మొత్తం స్మాష్ అయిపోవాలన్నమాట. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ వెజిటబుల్స్ మొత్తాన్ని స్మాషర్ తీసుకుంటున్నాను. ఈ స్మాషర్తో చక్కగా వెజిటబుల్స్ మొత్తాన్ని ప్రెస్ చేసేస్తున్నాను. సో ఇలా చేయడం వల్ల మొత్తం సాఫ్ట్గా అయిపోతుంది. నాన్ స్టిక్ యూస్ చేస్తుంటే కనుక నాలాగా సో స్లోగా ప్రెస్ చేయండి, ఎందుకంటే అడుగున నాన్ స్టిక్ లేయర్ అనేది ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో కేర్ఫుల్గా స్లోగా ఇలాగా చేసుకోండి. ఇలా చేసుకోవాలి, స్మాష్ చేసేసుకోవాలి. అండ్ ఇదే స్టేజ్లో కలర్ యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు కలర్ యాడ్ చేసుకోండి. ఒక చిటికెడు కలర్ని తీసుకొని వాటర్లో కలిపి మీరు మిక్స్ చేసేసుకొని ఆ పావ్ బజీ కర్రీలో వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఏం వేయట్లేదండి. సో తర్వాత ఇక్కడ 1.5 teaspoon ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇలాగా. తర్వాత పావ్ బజీ మసాలా తీసుకున్నానండి, 2 teaspoon వేస్తున్నాను. పావ్ బజీ మసాలా వేసిన తర్వాత అది కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఆ కడాయిని పక్కన పెట్టేసేయాలండి. మళ్ళీ అదే స్టవ్ మీద ఇంకొక కడాయిని ప్లేస్ చేసి అందులో 1 tablespoon బటర్ వేసాను. ఇప్పుడు ఇందులో హాఫ్ ఆనియన్సే నేను యూజ్ చేస్తున్నాను. నేను మీకు చెప్పాను కదా, హాఫ్ ఆనియన్స్ మనం పావ్ బజీ సర్వ్ చేసుకునేటప్పుడు పెట్టుకోవాలి. సో అందుకని అవి వదిలేసాను. ఇందులో ఇప్పుడు 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది వేసి మిక్స్ చేసుకొని అందులో ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. చూడండి, అందులో 1/2 teaspoon ఉప్పు అండ్ 1/2 teaspoon కారం అండ్ కొంచెం ఇంగువ వేసానండి. 1 handful ఆఫ్ కసూరి మేతిని వేస్తున్నాను. 1 teaspoon పావ్ బజీ మసాలా ఇలా వేసుకొని అంతా ఆనియన్స్ అంతా సాఫ్ట్ అయ్యేదాకా, అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి లైట్గా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన ఈ మిశ్రమం మొత్తాన్ని ఇందాక మనం కడాయి పక్కన పెట్టాం కదా, ఆ కర్రీ దానిలో వేసేసుకోవాలి. వేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఇది మొత్తం ఆనియన్స్ అంతా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఈ ఆనియన్స్ మొత్తాన్ని ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇందులో 1/2 చెక్క నిమ్మకాయని పిండుకోవాలి. నిమ్మకాయ అనేది ఆప్షనల్ అండి. తర్వాత అంతా మిక్స్ చేసుకోవాలండి, ఎందుకంటే ఆ లెమన్ మొత్తం అంతా స్ప్రెడ్ అవ్వాలి కదా. సో అందుకని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని తీసుకొని ఈ విధంగా చల్లుకోవాలి. సో మనకి పావ్ బజీలో భాజీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పావ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 1 teaspoon బటర్ వేసుకోవాలండి. ఆ తర్వాత పావ్ teaspoon ఉప్పు, పావ్ teaspoon కారం, 1 చిటికెడు కసూరి మేతి అండ్ 1 పావ్ teaspoon పావ్ బజీ మసాలా ఈ మొత్తం వేసి చక్కగా ఇలాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం పావ్ బజీ బ్రెడ్ని తీసుకొని సగానికి చక్కగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ని మెల్ట్ అయిన ఆ బటర్లో వేసి 2 పక్కల కాల్చుకోవాలండి. ఈ విధంగా మనం కాల్చుకున్న పావ్ బజీ బ్రెడ్ని ప్లేట్లోకి పెట్టుకొని
ఇందాక మనం ఉడికిచ్చి పెట్టుకున్న కర్రీని కూడా వేసుకొని దాని మీద కొత్తిమీర చల్లుకొని సైడ్ చిన్న బటర్ పీస్ అండ్ కొంచెం ఆనియన్స్, ఒక చిన్న లెమన్ పీస్ వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పావ్ భాజీ రెడీ అయిపోతుందండి. సో ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.